హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సింపుల్ సిల్క్ శారీ ఉన్నప్పుడండి సిల్క్ శారీకి మీరు ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ని. సో చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ నేను మెజర్మెంట్స్ ఎలా పెట్టుకున్నానో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను పక్కన పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను లైనింగ్ కటింగ్ చేసుకుంటానండి. సో లైనింగ్ కటింగ్ కోసం లైనింగ్ డబల్ ఫోల్డ్లో మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయ్యి ఉంది. సో ఇక్కడ మెజర్మెంట్ నేను లెంత్ ఫస్ట్ మార్క్ చేసి చూపిస్తాను మీకు. 15 ఇంచెస్ లెంత్ ఉంటే 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 16 దగ్గర మార్క్ చేసుకున్నానండి. అలాగే బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ అవుతుందండి. 10 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటే 10 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా 12 దగ్గర ఇంకొక మార్క్ చేసుకున్నానండి. ఇది డిజైన్ కోసం అండి. అలాగే బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ ఉన్నప్పుడు అండి 16 ఇంచెస్ ఈ బ్లౌజ్కి షోల్డర్ ఉందండి. సో 16కి నేను 6 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. మీరు 15 ఇంచెస్ షోల్డర్ ఉన్నప్పుడు 5.5కి షోల్డర్ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ 6 దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ 4th పార్ట్ 36, 4th పార్ట్ 9 దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే కింద వెస్ట్ వచ్చేసి వెస్ట్ 31 ఇంచెస్ ఉంటే 31 4th పార్ట్ 4/8 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇచ్చాను. ఇక్కడ ఇలా నేను పైనుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా సైడ్ ఉందండి. ఇలా నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఈ డిజైన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్ కటింగ్ కోసం ఫస్ట్ మనం ఇక్కడ 2 మార్క్స్ చేశాను కదండి. ఇక్కడ నేను ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడే మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. 10 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఓపెన్ ఉన్నప్పుడు అండి మీరు షోల్డర్ విత్ 3 ఇంచెస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్ బ్రాడ్ కాదండి, షోల్డర్ విత్ ఇక్కడ పెట్టుకున్నాను. సో 3 ఇంచెస్కి షోల్డర్ విత్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ పైనుంచి కిందికి ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మనం ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. సో చూడండి నేను ఎలా అయితే నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మీరు డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. పైనుంచి కొద్దిగా కర్వ్ తీస్తూ నేను కిందకు వచ్చేటప్పటికి 10 ఇంచెస్కి ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. సో బ్రాడ్ మీరు చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా అయితే బ్రాడ్ నచ్చుతుంది ఆ విధంగా మీరు ఇక్కడ బ్రాడ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఎక్కువ బ్రాడ్ పెట్టుకోలేదండి. సో ఇలా పైకి కర్వ్గా మీరు షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొద్దిగా డార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద ఏదైతే 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదండి నేను, అక్కడ మనం ఒక షేప్ ఇక్కడ ఇవ్వాలండి. సో చూడండి ఇక్కడ నేను టేప్తో ఇక్కడ మెజర్ చేస్తూ 2 ఇంచెస్కి ఇలాగా రౌండ్గా ఒక షేప్ ఇక్కడ ఇస్తున్నానండి. కార్నర్ వరకు మనం ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చి పైనుంచి ఈ కర్వ్ని మనం ఇలాగా కలిపేసుకోవాలండి. సో ఈ షేప్లో మీరు కటింగ్ చేసుకోవాలి. కింద 12 ఇంచెస్కి మీరు నెక్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ 2 ఇంచెస్ కటింగ్ ఉంది కదండి, దీన్ని కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు పెట్టుకున్నానండి. ఫ్రంట్ వైపు కనిపించేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ని ఇక్కడ పినప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ని పినప్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ లైనింగ్ పైన ఒక 1/2 ఇంచ్ మనం గ్యాప్ ఇస్తూ నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకుని లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పుకుంటే అండి ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైకి వస్తుంది. సో ఇలా మనం లైనింగ్ని తిప్పుకోవాలండి బ్యాక్ పార్ట్లో. సో పూర్తిగా నెక్ రౌండ్కి నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మిడిల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా నేను కట్ చేసి తీసేస్తానండి. తీసిన తర్వాత ఏదైతే కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ని మనం కట్ చేసుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. అలాగే రౌండ్ షేప్ ఎక్కడైతే ఉందో అదంతా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. కట్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని మనం ఇటువైపుకి తిప్పేసి ఏదైతే కుట్టు మార్జిన్ ఉంది కదా మిడిల్లో, అదంతా మనం లైనింగ్ వైపుకి పెట్టుకోవాలండి. పెట్టుకుని దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఫినిషింగ్గా లైనింగ్ అనేది బ్యాక్ తిరుగుతుందండి. సో ఇలా పూర్తిగా నెక్ రౌండ్కి నేను ఇలా లైనింగ్ని తిప్పి స్టిచ్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పేసిన తర్వాత మనం నెక్ పైకి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. సో ఈ షేప్లో మనకి నెక్ ఇక్కడ వచ్చిందండి. సో నెక్కి ఇంకో కుట్టు ఇక్కడ వేసుకుంటున్నాను నేను.
నేను కుట్టు పైన వేసిన తర్వాత నెక్కి పూర్తిగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకోవాలండి. సో బ్లౌజ్ పూర్తిగా రౌండ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేయాలండి. తీసేసి నీట్గా మనం బ్లౌజ్ని సెట్ చేసుకోవాలి. సో పూర్తిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను మనకి ఇలా ఉంటుందండి బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు ఏదైతే చిన్న పీస్ నేను పక్కన పెట్టుకున్నాను కదండి జాగ్రత్తగాని, ఆ పీస్ని తీసుకొచ్చి మనం ఈ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చేసుకోవాలండి. సో ఆ పీస్ డైరెక్ట్గా మనం కట్ చేయకుండా ఆ పీస్ని డబల్ ఫోల్డ్లో ఇలాగ పెట్టుకుని అండి ఫస్ట్ బక్రం పైన ఇలాగ పెట్టుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ని కలిపి పెట్టుకోవాలి. బక్రం కూడా డబల్ ఫోల్డ్లో ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ పిన్అప్ చేసుకుంటున్నాను నేను. చేసుకున్న తర్వాత కింద మనం 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకుని అటువైపు సైడ్ కూడా 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. పైన మాత్రం ఈక్వల్గా మీరు ఇలాగ డ్రా చేసుకోండి ఈ కర్వ్ షేప్ని. ఇప్పుడు మీరు ఈ బక్రం పీస్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత ఈ పీస్ని పెట్టి మీరు ఇంకొక లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. చేసుకుని తర్వాత కాంట్రాస్ట్ క్లాత్ ఏదైతే డిజైనింగ్ కోసం తీసాను కదండి, అది శారీలో ఉన్న కలర్ ఉన్న క్లాత్ అండి. సో మీ శారీలో ఉన్న కలర్తో మీరు ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు. సో ఏదైతే నేను ఇప్పుడు బక్రం పీస్ని కట్ చేసుకున్నాను కదా, ఆ బక్రం పీస్ని ఇక్కడ ఆ కాంట్రాస్ట్ క్లాత్ పైన కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని కట్ చేసుకుంటానండి. సో ఇక్కడ కూడా నేను ఈ పీస్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే సేమ్ నేను లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లైనింగ్ అయితే రెడ్డే పెట్టుకుంటున్నానండి నేను లోపలంతా ఫినిషింగ్గా ఉండడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ లైనింగ్ పైన నేను ఈ బక్రంని అటాచ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను పూర్తిగా రౌండ్గా ఈ బక్రంని అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటానండి. ఎగ్జాక్ట్గా బక్రం అయితే ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి ఎక్స్ట్రా క్లాత్ని. తర్వాత ఈ కాంట్రాస్ట్ పీస్ ఏదైతే ఉందండి దానిపైన అంటే ఫ్రంట్ వైపుకి మనం పెట్టుకుని ఇలాగ లైనింగ్ని ఆపోజిట్గా పెట్టుకుని ఇలా పైన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత పైన అంత చిన్న చిన్న కట్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఇది సింపుల్గా తిరుగుతుందండి. సో దానిపైన ఒక కుట్టు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని లోపల వైపుకి తిప్పేసాను నేను. తిప్పేసిన తర్వాత ఈ క్లాత్ రౌండ్గా నేను స్టిచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఈ పీస్ని మనం కొద్దిగా డెకరేట్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకున్నానంటే, అలాగే లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నాను లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. 1 ఇంచెస్ వరకు మనకి ఎక్స్ట్రాగా ఉండాలండి మనం నెక్కి యాడ్ చేసేటప్పుడు. ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్తో నేను ఇక్కడ చిన్న చిన్న కోన్ షేప్లో ఇక్కడ పీసెస్ని రెడీ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని మనం ఈ పీస్ పైన అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్క్వేర్ పీసెస్ని కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకుని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుని షేప్లో మనం ఇక్కడ పెట్టుకోవాలండి. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి నేను క్రాస్గా ఫోల్డ్ చేశాను, అలాగే ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుని దానిపైన కుట్టు వేసుకుంటున్నానండి. సో ఈ పీసెస్ని మనం ఇక్కడ రెడీ పెట్టుకోవాలండి. సో ఇక్కడ చాలా పీసెస్ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేయాలండి. తీసి మనం ఏదైతే పైన రౌండ్ షేప్ ఉంది కదా, ఆ రౌండ్ దగ్గర ఈ పీసెస్ని ఇక్కడ కోన్ షేప్లో అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా పూర్తిగా రౌండ్ షేప్కి మనం అటాచ్ చేసుకోవాలి. కోన్ షేప్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలండి. సో రౌండ్కి అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మీకు గోల్డ్ కలర్ క్లాత్ పైకి కనిపిస్తే అదంతా మీరు కట్ చేసి నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కింద క్లాత్ కట్ అవ్వకుండా మీరు చూసుకోవాలండి. దీనిపైన నేను ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకుంటున్నానండి. సో మీరు కాంట్రాస్ట్ లేస్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే సెల్ఫ్ కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ రౌండ్ షేప్లో లేస్ని అటాచ్ చేసుకుని లేస్ అదర్ సైడ్ కూడా ఇంకొక కుట్టు వేసుకుంటున్నానండి. నేను లేస్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది అటాచ్ చేసి ముందు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే డాట్స్ కోసం మార్క్ చేసాం కదా, అక్కడ మనం డాట్స్ వేసేసుకోవాలండి. 2 డాట్స్ ఇక్కడ పడతాయి. సో డాట్స్ వేసిన తర్వాత మనం ఈ డిజైన్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్లో.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను షేప్ బెల్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మిడిల్లో మనం మార్క్ చేసుకోవాలండి. అలాగే ఏదైతే నేను డిజైన్ రెడీ చేశాను కదా, దానికి మిడిల్లో కూడా మనం మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలాగ సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు పినప్ చేసుకోవాలి. సో ఈ కార్నర్ ప్లేస్లో కూడా మీరు పిన్ చేసుకోవాలండి. అంటే పినప్ చేసుకుంటే మీకు కదలకుండా ఉంటుంది కదా, స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇలా పూర్తిగా నీట్గా సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పినప్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లూజ్ లేకుండా చూసుకోవాలండి నెక్. ఇలా నేను పినప్ చేసిన తర్వాత ఈ నెక్కి నేను ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరైతే పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లేస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ నెక్ రౌండ్కి ఇక్కడ మనం లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఎక్కడైతే జాయింట్ ఉంది కదా, ఏదైతే ఆ షేప్ నేను డిజైన్ని జాయింట్ చేశానో ఆ జాయింట్ దగ్గర మీరు కొద్దిగా రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. రఫ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే ఎలా అయితే షేప్ ఉంది ఆ షేప్ పైన మీరు లేస్ని అటాచ్ చేసుకోండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చాలా తక్కువ టైంలో మీకు ఈ డిజైన్ రెడీ అయిపోతుందండి. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఈ లేస్ని అటాచ్ చేసుకొని లేస్ అదర్ సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో లేస్ అదర్ సైడ్ కూడా ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి. ఇంకా కొద్దిగా మనం డెకరేట్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి నెక్. సో ఇక్కడ ఇంకా కొద్దిగా డిజైన్ని పెంచడానికి నేను డిజైన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను వెస్ట్ బెల్ట్ని లోపలికి పెట్టుకుని పైన స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు చేతికుట్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నేను ఈ ఖాళీలో పూసలు ఇక్కడ యాడ్ చేస్తానండి. గోల్డ్ కలర్ బీడ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఈ కోన్ షేప్ కార్నర్లో మనం సూదిని బయటికి తీసేసి కిందకి మనం ఇలా పూసని వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అంటే ఆ గోల్డ్ బీడ్స్ ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ షేప్కి. సో ఇలా మనం బీడ్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. సో పూర్తిగా నేను రౌండ్కి ఇలా బీడ్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పొచ్చు. అలాగే మీరు ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ ఓల్డ్ సారీ రీయూస్తో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేశాను. అలాగే బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా అన్ని రకాల బ్లౌజ్ కటింగ్స్ ఎలా చేసుకోవాలి అది కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇలా నేను పూర్తిగా బీడ్స్ని ఇక్కడ అటాచ్ చేసుకున్నానండి. చేసుకుంటే చూడండి లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్స్ కూడా యాడ్ చేసేసుకుంటానండి. సింపుల్గా నేను ఇక్కడ క్లాత్ తోటి హ్యాంగింగ్స్ రెడీ చేసుకుని థ్రెడ్స్ ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్ సిల్క్ సారీ బ్లౌజ్ అండి ఇది. సో ఇది మీరు వేరే ఏదైనా ఫ్యాన్సీ సారీ బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ కలర్స్ని యూస్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.